ప్రపంచంలో మీరు ఏ కెమెరా అయినా తీసుకోండి, అది స్మార్ట్ ఫోన్ కెమెరా అయినా సరే, లేదా ప్రొఫెషనల్స్ వాడే డిఎస్ఎల్ఆర్ కెమెరా అయినా సరే, ఏ కెమెరా అయినా ఈ 3 ప్రిన్సిపల్స్పై రన్ అవ్వాల్సిందే. సో ఏంటవి? లెన్స్. సో ఈ లెన్స్ ఏం చేస్తాయి బేసిక్లీ అంటే లైట్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. సో దాని యొక్క అపేచర్ సైజ్తోనే. అపేచర్ అంటే చాలా సింపుల్. లెన్స్లో ఒక చిన్న హోల్ ఉంటుంది. సో దాని సైజుని పెంచొచ్చు, తగ్గించవచ్చు. సో దీనివల్ల యూస్ ఏంటంటే ఆ లెన్స్ యొక్క సైజు, అంటే ఆ హోల్ యొక్క సైజు ఎప్పుడైతే పెద్దగా అవుతుందో సో దానివల్ల మోర్ లైట్ అని అందులో నుంచి పాస్ త్రూ అవుతుంది. లెన్స్ యొక్క సైజ్ చిన్నగా ఉందనుకోండి, తక్కువ లైట్ అనేది అందులో నుంచి పాస్ త్రూ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ లైట్ అనేది పాస్ త్రూ అయ్యిందో దానివల్ల మంచి పిక్చర్ క్వాలిటీస్, మంచి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్, బొకే ఎఫెక్ట్ అద్భుతంగా వస్తాయి. సో దీని వాల్యూస్ వచ్చేసి f1.1, 2, 3, 4 అని ఇలా ఉంటాయి. సో మనకు మంచి ఫొటోస్ రావాలంటే, మంచి బ్యాక్గ్రౌండ్ బ్లర్తో రావాలి అంటే ఎఫ్ వాల్యూ అనేది తక్కువగా ఉండాలి. అదేంటి అని అనుకున్నారా? సో ఇక్కడ రివర్స్లో ఉంటుంది. ఎఫ్ వాల్యూస్ తక్కువగా ఉంటే ఆ హోల్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఎఫ్ వాల్యూస్ పెద్దగా ఉంటే ఆ హోల్ సైజ్ అనేది చిన్నగా అవుతుంది. మీకు ఇక్కడ ఇమేజ్లు వేస్తాను చూడండి. సో ప్రతి కెమెరాలో ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు అదేంటి మనం మాన్యువల్గా చేయలేమా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ప్రతి కెమెరా సెట్టింగ్స్లో మోర్ ఆప్షన్ అని ఉంటుంది. సో ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక దాంట్లో ప్రో మోడ్ అని ఉంటుంది, ఇంకో దాంట్లో ఎక్స్పర్ట్ మోడ్ అని ఉంటుంది. సో మీరు ఆన్ చేస్తే అక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఐఎస్ఓ అని, షట్టర్ స్పీడ్ అని, ఫోకల్ లెంత్ అని, వైట్ బ్యాలెన్స్ అని. సో వీటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇమేజ్ సెన్సార్ ఇదేం చేస్తుంది అంటే లెన్స్ నుండి వచ్చే లైట్ని తీసుకొని ఎలక్ట్రానిక్ పిక్సెల్స్లా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసర్. సెన్సార్పై పడ్డ పిక్సెల్స్ని తీసుకొని ప్రాసెస్ చేసి మనకు ఫోటో రూపంలో చూపిస్తూ ఉంటుంది. ఇమేజ్ ప్రాసెసర్ ఏ నుంచి చేస్తుందంటే మన ఫోన్లో ఉన్న ప్రాసెసరే ఈ పని చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క ప్రాసెసర్ ఉంటుంది. సో ఒక్కొక్క ప్రాసెసర్ డిఫరెంట్గా ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నార్మల్ బడ్జెట్ ఫోన్లో తీసిన ఫొటోస్ కన్నా ఫ్లాగ్షిప్ ఫోన్లో తీసిన ఫొటోసే ఎందుకు అంత అద్భుతంగా వస్తాయని. సో ఈ ప్రాసెసర్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్రాసెసర్ ఒక ఫోన్కి ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు మల్టీమీడియర్ క్వశ్చన్ ఏంటంటే నా ఫోన్తో తీసిన ఫొటోస్ కన్నా డిఎస్ఎల్ఆర్ తీసిన ఫొటోసే ఎందుకు అంత మంచిగా వస్తున్నాయి? ఫోన్ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్, డిఎస్ఎల్ఆర్ వచ్చేసి 24 మెగాపిక్సెల్, అయినా ఎందుకు అలా వచ్చాయని మీరు అనుకోవచ్చు. బ్రో ఇది ఫోన్, అది కెమెరా అని. దానికి ఆన్సర్ ఏంటంటే ఇమేజ్ సెన్సార్. మన కెమెరాలో చూసుకుంటే ఇమేజ్ సెన్సార్ వచ్చేసి చాలా పెద్దగా రెక్టాంగిల్లో ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ పిక్సెల్స్ అది కన్వర్ట్ చేయగలుగుతుంది. మన ఫోన్లో చూసుకుంటే దాని కెమెరా ఉండేది చిన్నగా ఉంటుంది. సో దాంట్లో ఇమేజ్ సెన్సార్ ఇంకా చిన్నగా ఉంటుంది. సో ఇంకో థింగ్ ఏంటంటే లెన్స్. కెమెరాలను చూసుకుంటే చాలా పెద్దగా ఉంటాయి, మరి ఫోన్ కెమెరా చూసుకుంటే చాలా చిన్నగా ఉంటాయి. అది కూడా ఒక రీజన్. కొన్ని ఫోన్ చూసుకుంటే 1 ఇంచ్ సెన్సార్తో వచ్చాయి. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి దాని యొక్క ఫోటోస్ చెక్అవుట్ చేయండి, మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఎందుకంటే సెన్సార్ సైజ్ అనేది చాలా మ్యాటర్. మార్కెట్లో కొన్ని ఫోన్స్ హైలైట్ చేస్తూ ఉంటాయి, మా ఫోన్ వచ్చేసి 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అని. ఎప్పుడైనా మెగాపిక్సెల్ ఫోటో క్లారిటీని కానీ ఫోటో క్వాలిటీని కానీ డిసైడ్ చేయలేదు. సో మార్కెట్లో ఉన్న బెస్ట్ సెన్సార్స్ ఏవి అంటే సోనీ వాళ్ళది. సోనీ సెన్సార్ IMX 989, LYT 900. యాపిల్ వాళ్ళది, సామ్సంగ్ వాళ్ళది తన ఓన్ సెన్సార్స్ ఉంటాయి. గూగుల్ వాళ్ళది కూడా. యాపిల్లో అందుకే అంత అద్భుతమైన ఫొటోస్ వస్తాయి. దానికి కారణం దాంట్లో వాడే సెన్సార్ అండ్ ఇమేజ్ ప్రాసెసర్. సామ్సంగ్లో బాగానే వస్తాయి. గూగుల్ ఫోన్స్లో ఎక్స్టర్నల్ ఫొటోస్ వస్తాయి. సో ఇక్కడ మీకు మీ నార్మల్ ఫోన్స్కి ఒక చిన్న ఆల్టర్నేట్ యాప్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెడ్మీ నోట్ 8 ఉంది. సో నేనేం సెర్చ్ చేస్తాను, గూగుల్లోకి వెళ్ళి Gcam ఫర్ రెడ్మీ నోట్ 8 అని సెర్చ్ చేస్తాను, లేదా యూట్యూబ్లోనే సరే. ఇప్పుడు దాంట్లో వచ్చే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నేను యూజ్ చేస్తాను. మీరు అంతా కాబట్టి కంపేర్ చేసుకోవచ్చు స్టాక్ కెమెరాతోనూ ఈ గూగుల్ కెమెరాతోనే.